శ్రమలలో పాటించవలసిన సూత్రాలు ఏంటండి? చెప్పాలి. చాలామంది చెప్తారు, అమ్మో శ్రమలా, మా వల్ల కాదండి. అమ్మో కష్టాలా, మా వల్ల కాదండి. అమ్మో ఇబ్బందులా, మా వల్ల కాదండి. ఇన్ని ఇరుకులా భరించలేకపోతున్నామండి. అలసిపోయాం, సొమ్మసిల్లిపోయాం, ఏడుస్తూనే ఉన్నాం. జీవితం అంతా ఇదే అయిపోతుంది. ఎక్కడ చూసిన నష్టమే, ఏమి చేయాలో అర్థం కావట్లే. అన్ని ఇరుకులే, అన్ని ఇబ్బందులే. కానీ నేను చెప్తున్నాను, 2024వ సంవత్సరం వరకు జీవితాలు ఎలా ఉన్నాయో పక్కకు పెడదాం. ఈ 2025వ సంవత్సరం మొదటి నెలలో ప్రారంభిస్తున్న ఈ ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప విజయాలు మనం చూడబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏ శ్రమలో ఉన్నా, అది ఏ ఇబ్బందిలో ఉన్నా, అది ఏ ఆటంకంలో ఉన్నా, అది ఏ కష్టంలో ఉన్నా, మనము చేయవలసినవి చేస్తే ప్రభు చేయవలసింది చేస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులతో చెప్పుకున్నానండి చాలాసార్లు, వారు నా బాధలు తీర్చారు, ఈ శ్రమ నుంచి నన్ను తప్పించారు అన్నవారు చేయి లేపుతారా, చూపిస్తారా? మనుషులు తీర్చారా ఇప్పటి వరకు? ఎవరు లేరండి. చరిత్రలో అసలు ఏ మనుషుడు మనం అనుకున్న సహాయం ఎదుటి వ్యక్తి నుంచి రానే రాదు కదా. కానీ దేవుని దగ్గర నువ్వు ఊహించని కార్యాలు చూడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, శ్రమల్లో పాటించవలసిన సూత్రాలు అంటే, శ్రమలో ఉన్నప్పుడు ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు ఏమి చేయాలి? ఆమేన్. ఎంతమందికి శ్రమలు ఉన్నాయండి? ఉన్నాయా? శ్రమలంటే కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, కన్నీళ్ళు కానీ, చాలా కష్టంగా ఉందండి జీవితం కదా. కానీ ఆ సమయంలో మనం ఏమి చేయాలి? ఆమేన్, హల్లెలూయా. అది తెలుసుకొని 40 రోజులు ఉపవాస ప్రార్థనలో అడుగు పెడదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. శ్రమ వచ్చినప్పుడు డాక్టర్స్ ఏమైనా చేయగలుగుతారా? కాలుకో చేతికో ఏమంటారు, గుండెకి డాక్టర్స్ ఉన్నారు, లంగ్స్కి డాక్టర్స్ ఉన్నారు, ఇంకేమంటారు కిడ్నీస్కి డాక్టర్స్ ఉన్నారు, కాళ్ళు చేతులకి ఆర్థోపెటిక్ డాక్టర్ ఉన్నారు, నర్వ్స్ ఏమైనా అవుతే దానికి డాక్టర్ ఉన్నారు, ప్రతి అవయవానికి డాక్టర్ ఉన్నారు. కానీ గుండెల్లో ఉన్న బాధకి ఎవరైనా ఉన్నారా చెప్పండి? అన్నిటికీ అందరు ఉన్నారు. కానీ నీ గుండెలో ఉన్న బాధ ఏ డాక్టర్, ఏ లాయర్, ఏ మనుషుడు, ఏ పెద్ద మనుషులు, లేకపోతే ఏ అధికారులు ఎవ్వరు కూడా తీర్చలేరు, ఎవరి వల్ల కాదు. కానీ నీ హృదయంలో ఉన్న వేదనను తీర్చగల పరమదేవుడు ఉన్నాడు, పరమ వైద్యుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరండి? పరమ వైద్యుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ హృదయంలో ఉన్న వేదన, గుబులు, కొరతను ఏ మనుషుడి వల్ల కాదు, కానీ దేవుని వల్ల సమస్తమైన కార్యాలు జరుగుతాయి. శ్రమల్లో ఉన్నప్పుడు ఒక క్రైస్తవుడిగా మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలోనికి వెళుతుండగా మనం ఏమి చేయాలి? ఆమేన్. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో మైక్లో వాక్యం చదవండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శ్రమలో ఉన్నప్పుడు మనం ఏమి చేయాలి? మనం ఎలా ముందుకు వెళ్ళాలి? ప్రైజ్ ది లార్డ్. ప్రతి ప్రశ్నకు దేవుడు జవాబు ఈ రోజున ఇవ్వబోతున్నారు. 5వ అధ్యాయం 13వ వచనం. అతడు ప్రార్థన చేయవలను, ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు మీలో ఎవరికైనాను శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చేయవలెను. ఇక చాలు బ్రదర్. చూడండి, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించేనా ఏం చేయాలి? నెక్స్ట్ అతడు ప్రార్థన చేయవలెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినప్పుడు మనం ఏమి చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఏం చేయాలండి? మొదటిగా శ్రమ సంభవించినప్పుడు ఒక క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన మొదటి సూత్రం ఏంటి చెప్పండి? చెప్పాలి. ప్రార్థన. ఏం చేయాలండి? ప్రార్థన. అమ్మగారు మీరు ఏదైనా చెప్పండి,
కానీ ప్రార్థన చేయడమే కష్టం. అంతేనా? రోజుకి ఎంతమంది ఒక వ్యక్తిగత సమయం దేవునితో గడుపుతున్నారు? వ్యక్తిగత సమయం అర్థమవుతుందా? చాలామంది తినేటప్పుడు ప్రార్థిస్తారు, లేచినప్పుడు ప్రార్థిస్తారు, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థిస్తారు. ఇవి కాదు ప్రార్థన. ఒక వ్యక్తిగతమైన ప్రార్థన దేవునితో ఉండాలి. ఒక మంచి సహవాసం దేవునితో ఉండాలి. దేవునితో సమయం గడుపుతున్న వారు చేతులు చూపించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా సంతోషం. అంటే లేపని వారు కూడా ఉంటారు, కానీ చూడండి, వ్యక్తిగత సమయం మన జీవితాల్లో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వ్యక్తిగత రిలేషన్షిప్ ఎవరితో ఉండాలి? ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఏమి చేయాలంటే శ్రమ వచ్చినప్పుడు ప్రార్థించే వారిగా ఉండాలి. హల్లెలూయా. చాలామంది చాలా సీక్రెట్స్ ఎవరితో పంచుకుంటారు? యవనస్తులు ఏం చేస్తారు? ఫ్రెండ్స్తో పంచుకుంటారు, లేదా ఇంకొద్ది మంది పక్క వాళ్ళతో, పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, లేకపోతే తెలిసిన కొలీగ్స్తో పంచుకుంటూ ఉంటారు. ఉద్యోగం చేసే వాళ్ళతో కొలీగ్స్తో పంచుకుంటారు. ఇంకా ఏదైనా వేరే కేటగిరీస్లో ఉన్నవారు వారికి సంబంధించిన వారితో పంచుకుంటూ ఉంటారు. మనుషులు ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు చెప్పండి? విన్నట్టే వింటారు. ఆ విన్న దాన్ని ఏం చేస్తారో తెలుసా? మన ముందు అయ్యో అవునా అంటారు, కానీ అదే మనుష్యుడు, మనము నమ్మిన వారు, మనము పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మన గురించి తప్పుగా మాట్లాడడం ప్రారంభిస్తారు. అవునా కాదా? ఖచ్చితమండి. అందుకనే మన జీవితంలో మనకున్న శ్రమను బట్టి, ఇబ్బంది బట్టి మనం ఎవరిని ఆశ్రయించాలంటే మొదటిగా మనుషుని ఆశ్రయించడం కాదు, దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆశ్రయించడం మొదలు పెట్టినప్పుడు ఆయనతో ఒక చక్కని అనుబంధం కలిగి, దేవా ఇదిగోండి నాకు ఈ పరిస్థితి ఉందయ్యా, ఇదిగోండి నాకు ఇబ్బంది ఉందయ్యా, నాకు ఈ కొరత ఉందయ్యా, నాకు ఈ కష్టం ఉందయ్యా, దేవా నువ్వు సహాయము చేసే దేవుడవు కదా, నాకు సహాయము చేయవా అని నువ్వు నోరు తెరచి అడిగితే ఆయన ప్రతి కొరత నుంచి ఆయన తొలగించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎందుకు ఈ మాట దేవుడు తెలియచేస్తున్నారంటే, చాలామంది జీవితాలు ఈ మధ్యకాలంలో ఎలా అయిపోయాయి అంటే, శ్రమ రాగానే అనేకులకు ప్రార్థన విజ్ఞాపనలు ఇస్తూ ఉంటారు. రేపు ఎంతమంది ప్రార్థన విజ్ఞాపనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? అందరూ ఉన్నారు కదా. ఆల్రెడీ మీ ప్రార్థన విజ్ఞాపనలు స్టార్ట్ చేశారు కదా. చాలామంది రాస్తూ ఉన్నారు. రేపు ఎలా అయినా సేవకుడు వెళ్ళేటప్పుడు సేవకుడు తీసుకొని వెళ్ళి ప్రార్థన చేస్తారు, ఇంకా నా జీవితంలో అద్భుతం జరుగుతుంది. అవునా? ఎస్, జరిగిద్ది. కానీ ఒక్కటి మర్చిపోకండి, సేవకుడి పని సేవకుడు చేస్తాడు ఖచ్చితంగా. సేవకుడి పని అదే, సేవకురాలి పని అదే, అనేకుల కొరకు ప్రార్థించడం. కానీ శ్రమ ఎవరిది చెప్పాలి? సేవకుడికి ప్రార్థన విజ్ఞాపన ఇచ్చి వెళ్ళిపోవడం కాదు. అర్థమవుతుందా? లేదా ఇక్కడే ఉంటామమ్మా అంటున్నారు, అది కాదు. ఉన్నంత మాత్రానే కాదు, లేకపోతే సేవకుడికి ఆ విజ్ఞాపన ఇచ్చినంత మాత్రానే కాదు, నీవు కూడా మరీ ఎక్కువగా రోదన చేస్తూ, కన్నీళ్లు కారుస్తూ, నీ హృదయంలో ఉన్న భారమంతా ప్రభుతో చెప్పుకునే విధముగా నీ జీవితం ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అది చేయడం నువ్వు ప్రారంభిస్తావో, దేవుడు ప్రతిదీ తేరు చూస్తున్న దేవుడై ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ప్రార్థన విజ్ఞాపన ఇస్తే సరిపోదు. నీ శ్రమను బట్టి, నీకున్న అవసరత బట్టి, నీకున్న కష్టము బట్టి, నీకున్న బాధను బట్టి మొదటిగా నీవు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ప్రార్థించకుండా కార్యం జరగాలంటే కార్యము జరుగుతూ ఉందా? లేదండి. ప్రార్థన చేయాలి, నోరు తెరచి ప్రార్థన చేయాలి. చాలామంది రోజున అవసరతలో వచ్చారు కదా, చాలా భయంకరమైన పరిస్థితుల్లో వచ్చారు. ప్రతిదీ కూడా ప్రార్థన విజ్ఞాపనగా ఆ పేపర్లో మీరు రాసి ఉన్నారు. సేవకుడితో పాటు నీవు కూడా ఉపవాసం ఉండి, నీకు ఎంత సమయమైతే నువ్వు ఉండగలుగుతున్నావో ఉండి ప్రార్థన చేయి. ఆమేన్. నువ్వు మొరపెట్టు, కన్నీళ్లు కార్చు, దేవా నా జీవితంలో అద్భుతం జరిగించవా.
ఆమేన్. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన ద్వారా నా జీవితమే మార్చబడాలయ్యా. ఆమేన్. దేవుని నామానికి మహిమ. ఒకవేళ మీకు పెళ్లి కాని పిల్లలు మీతో ఉన్నారనుకుంటా ఇంట్లో, లేకపోతే మీ ఇంట్లో చాలా ఇబ్బందులు, కొరతలు, కష్టాలు ఉన్నాయేమో, లేకపోతే ఇంకా ఏదో చాలా భయంకరమైన కోర్ట్ కేసెస్ మధ్యలో ఉండొచ్చు, లేదా పిల్లలు లేని పరిస్థితిలో ఉండొచ్చు, లేదా ఇంకా అనేకమైన అవమానాల మధ్యలో ఉండొచ్చు. ఆ ప్రార్థన విజ్ఞాపనను చేత పట్టుకొని చెయ్యి పెట్టి ప్రార్థించండి. దేవా, నీవు అన్యాయస్తుడవు కాదు. ఆమేన్. నువ్వు అన్యాయస్తుడవు కాదు, నీవు ఖచ్చితంగా సహాయము చేసే దేవుడవు. ఆమేన్. ఈ రోజున నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను మిమ్మల్ని అందరినీ చూసి. ఎందుకంటే 2025 సంవత్సరంలో మీ అందరినీ చూసే కృపను దేవుడిచ్చారు. మీ అందరితో కలిసి సిద్ధపాటు కుడికలో ముందుకు నడిచే కృపను దేవుడిచ్చారు. కానీ అంతకుముందు సేవకుడు నేను మాత్రమే ఉండేవాళ్ళమండి. మా 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 పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సేవకుడు ఎందుకు ఈ 2000 అంటే ప్రతి సంవత్సరం మొదటి నెలలో ఉపవాసం ఉంటారో తెలుసా? ఈ సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చెప్పండి? ఎంతమంది పిల్లలమ్మా? 2 పిల్లలు. 2 పిల్లల కొరకైనా మీరు కష్టపడేది? మీ ఇంట్లో సిస్టర్ 3 పిల్లలు. ఎవరిని అడిగినా 2 1, లేకపోతే ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ అయితే ఒక 10 మందో 5గురో ఉంటారు. అసలు మన ఇంట్లో ఒక వ్యక్తి ఎక్స్ట్రా ఉంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా కదా? చాలా కష్టంగా ఉంటుంది. ఆ నెలంతా కూడా చాలా ఇబ్బంది. 2 పిల్లలకి కష్టపడుతూ ఉంటాం, అవునా కాదా? 2 వ్యక్తులకే చాలా ప్రయాసపడుతూ ఉంటాం. మరి ఇదంతా జరగాలంటే, అవునా, ఇంతమంది పిల్లల్ని, ఇంతమంది వృద్ధుల్ని పోషించాలంటే, నడిపించాలంటే సేవకుడు ఎవరిని ఏం అడగరండి. మేము కూడా అదే నేర్చుకున్నాం. ఏం అడిగినా ఒకటే చెప్తారు. ఏంటో తెలుసా? అమ్మమ్మ వాళ్ళు పలానా, అయ్యా వండుకోవడానికి ఏం లేదయ్యా, డాడీ ఇది లేదు డాడీ, అది లేదు డాడీ అంటే సేవకుడు ఒకటే మాట చెప్తారు. పిల్లలతో కూడా, డాడీ మన దగ్గర ఇది లేదు డాడీ, అస్సలు మొత్తం అంతా అయిపోయింది డాడీ, ఏం చేయాలో అర్థం కావట్లేదు డాడీ, సాయంత్రానికి ఎలా మమ్మీ, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటే ఒక మాట ఏంటో తెలుసా? ఆ ప్రార్థన గోపురం దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశారా అని అడుగుతారు. ఒకవేళ చెయ్యకపోతే నన్ను ఎప్పటికి అడగద్దు, మీకు ఏది కావాలన్నా మొదటిగా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయండి అంతే. నేను ప్రార్థన చేస్తాను, మీరు చేయాల్సింది మీరు చేయండి, నేను చేయాల్సింది నేను చేస్తాను, ప్రభు చేయాల్సింది ప్రభు చేస్తారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఒక రోజున పిల్లలందరూ కూడా, ఈ క్యాంపస్లో పిల్లలందరూ ఉన్నప్పుడు సాయంకాల సమయంలో మాకు వండుకోవడానికి 5 కేజీలు కావాలి. పొద్దున ఆల్రెడీ వండేసాము, పిల్లల్ని పంపించాము, మధ్యాహ్నం అంతా అయిపోయింది. సాయంకాలానికి 5 కేజీల్లో 2 కేజీలు మాత్రమే ఉన్నాయి. పిల్లలు వచ్చి చెప్తున్నారు, మమ్మీ ఏంటి మమ్మీ మన పరిస్థితి ఇలా అయిపోయింది, డాడీ ఏంటి డాడీ, ఏం చేయాలి డాడీ, సాయంత్రం మన దగ్గర ఏమీ లేదు, అమ్మమ్మ వాళ్ళు చెప్తున్నారు సాయంకాలం 2 కేజీలు మాత్రమే ఉన్నాయంట. మరి 2 కేజీలు ఇంతమంది ఎలా తింటారు డాడీ, ఏదో ఒకటి చెయ్యండి డాడీ, ప్లీజ్ డాడీ, ఎట్లా డాడీ? పిల్లలు బాగా టెన్షన్ పడుతున్నారు, అమ్మమ్మ వాళ్ళు వచ్చి చెప్తూ వస్తూ ఉన్నారు. సేవకుడు ఒకటే ఒక మాట చెప్పారు. అది వాళ్ళు ఆ 2 కేజీల గురించి వాళ్ళు ఉదయం చెప్పి స్కూల్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా మన దగ్గర ఈరోజు మాత్రం లాస్ట్ ఈవినింగ్కి 2 కేజీలు మాత్రమే ఉన్నాయి, మీరు ఏదో ఒకటి చెయ్యండి, ఎందుకంటే సాయంకాలం మనందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. సేవకులు చెప్పారు, స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నాను. మోకరించి ప్రార్థన చేసావా? చేశాను డాడీ. ఏమని ప్రార్థన చేసావంటే, నాకు తోడుగా ఉండేసాయా. బాగానే తోడుగా ఉంటారు దేవుడు, కానీ నువ్వు ఈ అవసరత కొరకు ప్రార్థన చేసావా అనేసి అడిగాను. లేదు డాడీ, మొదటిగా వెళ్ళి మోకరించి నాన్న, దేవుడు సాయంకాలము కల్లా అద్భుతం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు, అందరూ కలిసి ప్రార్థన చేశారు. దేవా
మాకు క్యాంపస్లో తినడానికి ఏం లేదయ్యా, సహాయం చేయవా అనే పిల్లలందరూ నోరు తెరచి అడిగినప్పుడు, సాయంకాలం పిల్లలు వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఒక ఆటో వచ్చిందండి. ఆటో వస్తే పిల్లలందరూ ఆ ఆటో చుట్టూ, పిల్లలందరూ ఎలా ఉంటారో తెలుసు కదా, చాలా ఎక్సైట్మెంట్తో ఉంటారు. రాగానే ఆటో చుట్టంతా కూడా పిల్లలే. ఏమైంది, ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు, ఏంటి, వాళ్ళకి ఎక్సైట్మెంట్ అసలు. ఎందుకంటే వారంతా ప్రార్థనలో ఉన్నారనమాట, అడుగుతూ ఉన్నారు వాళ్ళని. అయితే ఆ డ్రైవర్ చెప్పారు, ఆ ఆటో డ్రైవర్ ఏమని చెప్పాడంటే, మీ కొరకు ఒక అంకుల్ ఈ బియ్యం పంపించారు. ఎన్ని బస్తాల బియ్యం తెలుసా అండి? మాకెన్ని కావాలి? 5లో 2 అయిపోయాయి. ఎన్ని కావాలి? 5 కేజీలు సాయంత్రం కావాలి. 5లో ఎన్ని వచ్చాయి? 2 ఉన్నాయి ఆల్రెడీ. ఇంకెన్ని కావాలి? 3 కేజీలు కావాలి. అంటే సాయంత్రం వండుకోవడానికి. పిల్లలు ఏమని ప్రార్థన చేశారు? సాయంకాల సమయంలో మాకు తినడానికి ఏం లేదయ్యా, నువ్వు సహాయం చేయయ్యా, కృప చూపించండి అయ్యా, నువ్వు నడిపించయ్యా. వినే దేవుడా, వినని దేవుడా? ఏంటండి, వినే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. 3 కేజీలు కావాలి సాయంత్రానికి. కానీ దేవుడు ఏం చేశారో తెలుసా? ఆ ఆటోలో వెనకాల, ఆ ఆటోలో చూస్తే 2 నెలలకి సరిపోయే బియ్యం వచ్చాయండి. గట్టిగా చప్పట్లు కొడదామా? అది దేవుని మహిమ అంటే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం ఏది కావాలంటే అడిగింది ఇవ్వడం కంటే అధికముగా ఇచ్చే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏది కావాలన్నా ఈ 2025వ సంవత్సరంలో కూడా దేవుడు అధికమైన మహిమను మీ పైన కుమ్మరించనై ఉన్నారు, మనందరి పైన కుమ్మరించనై ఉన్నారు. నీవు నోటితో అడిగితే చాలు. ప్రైజ్ ది లార్డ్. అడగండి అంతే, అడిగిన వాటిని గొప్పగా ఇచ్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎన్నటికి కూడా మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన విజ్ఞాపన ఇస్తున్నప్పుడు ఆ ప్రార్థన భారము సేవకుడికి ఒక్కడికే కాదు, ఇచ్చేవారికి కూడా ఉండాలి. హల్లెలూయా. సేవకుడు ఇస్తే సేవకుడు కన్నీళ్లతో కడుపు మార్చుకొని ప్రార్థిస్తూనే ఉంటాడు 40 రోజులు, రాత్రి పగలు. దేవా, ఈ కుమార్తెను దీవించండి, ఈ కుమార్తెను ఆశీర్వదించండి, ఇదిగో ఈ కుమారుడి జీవితంలో సహాయం చేయండి, అద్భుతం జరిగించమని సేవకుడు ప్రార్థిస్తాడు. మరి నువ్వేం చేస్తావు? సేవకుడు అంత కఠినమైన తీర్మానం తీసుకొని నువ్వు ప్రార్థన చేస్తా నీ కొరకు, నీవు మాత్రం కనీసం నోరు తెరచి ప్రార్థన చేయవు కదా. ఇష్టానుసారమైన జీవితం, ఎలా పడితే అలా ఉండడం, దీని ద్వారా దేవుని కార్యాలను మనం చూడలేమండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవిస్తూ నువ్వు ఎంతటి గొప్పవారివైనా ఇదిగో దేవుని మహిమను మనం చూడలేని వారిగా ఉంటూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరొక వాక్యాన్ని చూద్దాం. శ్రమలో ఉన్నప్పుడు మనం ఏమి చేయాలి? ఆమేన్. 1 కొరింథీ 16వ అధ్యాయము 22వ వచనం. ఓ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరం 16వ అధ్యాయము 22వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. చూడండి, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? మొదటిగా మనం ఏం చేయాలి? శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. రెండవది, శ్రమ వచ్చినప్పుడు ప్రభుని ప్రేమించే వారిగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎవరైనా ప్రభుని ప్రేమింపని వాడిగా ఉంటే ఆ సమయంలో ఆ వ్యక్తి కంట ఎవరైతే ప్రేమించుకుంటూ ఉంటారో వారికి ఏంటండి? శాపము కదా. వారు శపింపబడతారు. అలాంటి వ్యక్తులముగా మనం ఉండడానికి వీలు లేదు. మనం ఏమి చేయాలంటే శ్రమ వచ్చినప్పుడు ప్రభుని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్. శ్రమల్లో ఉన్నప్పుడు ఎంతమంది ప్రభుని ప్రేమించారు? ఒప్పుకోనండి, నేను అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకు తెలుసా? చాలామంది ఏమంటారో తెలుసా? ఏమంటారండి? కొద్దిగా కష్టం వస్తే చాలు, దేవుడు ఏం చేశారమ్మా,
అంతేనా? దేవుడు ఏం చేశారని మందిరానికి రావాలి, దేవుడు ఏం చేశారని దేవునికి ప్రార్థన చేయాలి, దేవుడు ఏం చేశారని దేవుని కొరకు ఉపవాసం ఉండాలి, అంతేనా? చాలా మంది జీవితాలు ఇలాగనే ఉన్నాయి. కొద్దిగా కష్టం వస్తే చాలు ఆ కష్టంలో నిలబడని వారిగా ఉంటూ ఉంటాం. యోబు తన జీవితంలో తనకు భయంకరమైన కష్టం వచ్చింది. ఆయన గొప్ప ధనవంతుడు, అవునా కదా? ఆయనకున్న అంతా కూడా నిజంగా ఆయన అంతా కూడా లగ్జరియస్ లైఫ్ యోబుది, అంతేనా? ఎక్కడ చూసినా చక్కగా పని వాళ్ళు ఉండేవారు. ఎక్కడ అంటే చాలా ఆ దేశం అంతటిలోనే మంచి ధనికుడు అని మనం చూడగలుగుతున్నాం కదా, అంతేనా? యోబు అంత ధనికుడు ఆ దేశంలో ఎవరు కూడా లేరు. అయితే యోబుకి ఒక శ్రమ వచ్చింది, ఒక కష్టం వచ్చింది. ఆమేన్. యోబుని ఆ సమయంలో దేవుడు టెస్ట్ చేస్తూ ఉన్నాడు. యోబు అంటే అన్నీ ఉన్నప్పుడు నీతిగా జీవించడం కాదు, అన్నీ ఉన్నప్పుడు దేవునికి ఇష్టకరంగా ఉండడం కాదు, అన్నీ ఉన్నప్పుడు దేవుని మహిమపరచడం కాదు, అసలు ఏమీ లేనప్పుడు ఏం చేస్తాడో చూద్దామని ఒక టెస్టింగ్ జరిగింది, అంతే. ఆ సమయంలో యోబు ఏం చేశాడు చెప్పండి? ఆ శ్రమలలో కూడా దేవుణ్ణి ఒక మాట అనలేదంట యోబు. హల్లెలూయా. యోబుకి ఎంత ఉందో అంత కూడా కోల్పోయిన సమయంలో పిల్లల్ని కోల్పోయాడు, ఆయనకున్న ఆస్తిని కోల్పోయాడు, ఆయనకున్న ప్రతీది కూడా అంటే ఆయనకున్న ఆస్తి అంతస్తులు, పనివారు, ఆయనకున్న పశువులు, ఇంకా అన్ని కూడా ఆయనకి ఏ విషయాలలో ఆయన గొప్పగా ఉన్నాడో ఆ విషయాల్లో అన్నిట్లో కూడా ఒకటేసారి పైనుంచి కుప్పకూలిపోయాడు. సొంత బిడ్డలు చనిపోతే ఎంత బాధ ఉంటుంది, ఎవరైనా తట్టుకోగలుగుతారా? కానీ యోబు అన్ని కోల్పోయిన ఆ శ్రమలలో యోబు అంటున్న మాట ఏంటో తెలుసా? ఏంటండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. హల్లెలూయా. ఈ మాట మీ శ్రమ కాలంలో ఎంతమంది అన్నారు? ఈ మాటను అన్నారు మీ శ్రమ టైంలో. అర్థమవుతుందా? మీ పరీక్ష సమయంలో, మీ కష్ట సమయంలో, మీ ఇబ్బందికరమైన పరిస్థితులలో దేవుడే ఉన్నాడు. ఏది జరిగినా మన మంచి కొరకే, మన మేలు కొరకే అన్నవాళ్ళు. యోబు అంటున్నాడు ఆ శ్రమలో, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఆ సమయంలో కూడా యోబు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఆ సమయంలో కూడా యోబు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ కష్టకరమైన పరిస్థితులలో యోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదండి, దేవుణ్ణి అవమానపరచలేదు, దేవుణ్ణి అనవసరమైన మాటలు అనలేదు. కానీ ఆ సమయంలో దేవుని కొరకు నిలబడ్డాడు. ఇదిగో కోల్పోయిన అంతటిని దేవుడు యోబు జీవితంలో రెండింతలుగా ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వారిగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏంటండి? ప్రేమించే వారిగా ఉన్నారు. ఏదైనా శ్రమ సంభవిస్తుంటే ఆ శ్రమ ఇది నా మేలు కొరకే, ఇది నా మంచి కొరకే, ఇది నా జీవితంలో నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి అని మన నోటిన ఆ చక్కని సాక్ష్యం రావాలి. దాని ద్వారా ఎవరు మహిమపరచబడతారంటే దేవుడే మహిమపరచబడతారు. ప్రైజ్ ద లార్డ్. అంతా ఎవరిచ్చింది? అంతా నా మేలుకే. చెప్పండి, అంతా నా మేలుకే, అంతా నా మంచికే. శ్రమలలో ఉన్నారు కదా, పక్కనున్న వారికి చెప్పండి, అంతా నా మేలుకే, అంతా నా మంచికే అని చెప్పండి. సెకండ్ నుంచి చెప్పండి, చెప్పాలా? ఇది చాలా కష్టం. అంతా నా మంచికే ఏంటమ్మా, అంతా నష్టపోయాం, ఇప్పటికే అంతా అయిపోయింది, ఇంకా ఏమీ లేదు. డాక్టర్స్ అన్నారు నో అని కదా, లేకపోతే మనుషులు అన్నారు నీ వల్ల కాదురా బాబు అంటున్నారు, లేకపోతే ఇంకా ఎవరో అనొచ్చు, అరే నీ జీవితం ఇంతేరా నువ్వు జీరోవిరా అనొచ్చు. కానీ దేవుడు అంటున్నారు, అరే బాబు నీవు జీరోవి కాదు. హల్లెలూయా. నీ జీవితం ఇది కాదు నాన్న, ఇంకా గొప్పగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్పండి ఈ మాట, అంతా మన మేలుకే. ఈ శ్రమ నా మేలుకే సిస్టర్ అని చెప్పండి. ఈ శ్రమ నా మేలుకే.
ఈ కష్టము నా మేలుకే, ఈ ఇబ్బంది నా మంచికే. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మంచిదంటే కష్టతరమైన సమయంలో, భయంకరమైన పరిస్థితులలో, ఇబ్బందికరమైన పరిస్థితులలో దేవుడు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మనకు తోడై ఉండే దేవుడు కనుక ఆయన ఖచ్చితంగా మన మంచికే చేసే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. మనుషులు ఏం చేస్తారంటే, మనం కొద్దిగా ఎదుగుతున్నప్పుడు మనుషులు ఏం చేస్తారు చెప్పండి? తొక్కేస్తూ ఉంటారు. ఒకరి పొలము సరిగ్గా మనకంటే ఎక్కువగా ఉందనుకోండి, ఎంతమందికి పొలాలు ఉన్నాయి? పొలాలు ఉన్నవారు చేతులు చూపించండి. ఉన్నాయా? పొలాలు ఉన్నాయా అండి? ఉన్నాయి కదా. ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉన్నారంట. మంచిగా జాగ్రత్తగా వినండి. ఈ అన్న తమ్ముళ్ళు మంచి వ్యాపారం చేస్తూ ఒక పక్క మంచి వాళ్ళకున్న పొలాలలో మంచి పంట వేసి ఏం చేశారండి? గొప్పగా ఎదుగుతున్నారంట. ఈ అన్న తమ్ముళ్ళ పొలాలు ఈ ఎవరైతే స్నేహితుడు ఉన్నాడో వాడికంటే వాడి పొలము నిగనిగలాడుతుందంట. ఈ స్నేహితుడు ప్రాణ స్నేహితుడే, చిన్నప్పటి స్నేహితుడే. ఈ స్నేహితుడు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు చెప్పండి? ఖచ్చితంగా నా పొలము కంటే వీరి ఇద్దరి అన్న తమ్ముల పొలము చాలా చక్కగా పచ్చగా వచ్చేసింది, వీరు ఎలా అయినా అధికమైన పంటని ఈసారి కోస్తారు, ఎలా అయినా ఏదో ఒకటి చేసేయాలి, అంతే, ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒక నష్టము చేకూర్చాలి. ఎందుకంటే మనము ఎదగకపోయినా పర్లేదు కానీ పక్కన వాడు సస్యం మీద ఎదగద్దు, పక్కన వాడు అభివృద్ధిలోనికి రావద్దు, పక్కడి వారి జీవితము ఎలా అయినా నాశనం అయిపోవాలని చూస్తూ ఉంటాం. దాని కొరకు ఏదో ఒకటి ప్రయత్నిస్తూ ఉంటాం, అంతేనా? పక్కవారు ఎదగడం చూస్తే ఈర్ష్య, పక్కవాడు ఎదగడం చూస్తే కళ్ళమంట, పక్కవాడు అభివృద్ధిలోనికి నడిపిస్తూ ఉంటే ఏం చేస్తామంటే వాడి గురించి అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. పక్కవారు ఎదుగుతూ ఉన్నప్పుడు ఎలా అయినా తొక్కేయాలని చూస్తూ ఉంటాం కదా, వాడిని ఎలా అయినా ఆపేయాలని చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఆపనిచ్చే దేవుడు కాదు, ఒక ప్రవాహము వలె నడిపించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. అయితే ఈ స్నేహితుడు వారి జీవితాన్ని నాశనం చేయాలని పూనుకున్నాడు. ఏదో ఒకటి చేసి వాడి పంటను నాశనం చేయాలని చూశారనమాట. చూసి పనివారిని చాలా మందిని పెట్టి రాత్రంతా ఆ ఇద్దరు అన్న తమ్ముళ్ళలో పంటలో ఉన్న కొన్ని పళ్ళను దొంగలిచ్చేశారంట అండి. ఏంటండి? కొన్ని పళ్ళని దొంగలిచ్చేశారు. దొంగలిచ్చి ఈయన ఒకటే ఏంటి అంటే, వీరికి ఎలా అయినా ఈ సంవత్సరం ఎక్కువగా దిగుబడి రావద్దు, ఎలా అయినా నష్టం రావాలి. అలాగనే అన్న తమ్ములకు పొలముతో పాటు ఈ వడ్ల ఏమంటారు, వడ్లు రావాలి అంటే వరి చేను ఉందంట. ఈ చేనులో కూడా ఏమి చేయాలో అది చేసేసి ఈసారి ఎలా అయినా వీడికి తక్కువ బస్తలు వచ్చేయాలి, అంతేనా? అది తీర్మానం తీసుకొని ఈ పొలంలో కొన్ని, ఆ పొలంలో కొన్ని, వీడు చేయాల్సినవి అన్నీ చేశాడంట. అన్నీ చేసిన తర్వాత వీడికి ఇంకా నిద్ర పట్టట్లేదు. అమ్మ బాబోయ్, ఇది ఏదో ఒకటి జరిగిద్ది, ఇది ఖచ్చితంగా నాకు మంచి జరిగిద్ది. ఏంటండి? ఖచ్చితంగా మంచి జరిగిద్ది, ఈ సంవత్సరం ఖచ్చితంగా వారికంటే ఎక్కువగా నాకే వస్తుంది అనుకున్నాడు. ఈ పంట సమయం వచ్చింది. పంట సమయం వచ్చిన తర్వాత వరి ఏం చేస్తారండి? బస్తాలుగా కౌంట్ చేస్తూ ఉంటారు. వీడికి టెన్షన్ ఆగట్లే, ఎందుకంటే దొంగతనం చేశాడు కదా, ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది. వాడి హీరో అనిపించుకోవడానికి కాలర్ ఎగరేస్తూ ఎలా అయినా ఈసారి పంట నాదే, హల్లెలూయా, పంట నాదే, ఎలా అయినా ఖచ్చితంగా నాకే వస్తుందని ఇంకా సర్వ ప్రయత్నాలు చేశాడు కదా. ఇంకా ఊరూటం ఎక్కువ అయిపోయింది అనమాట. లాస్ట్గా ఆ బస్తాల కౌంట్ చేస్తూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి బస్తాలు కూడా కౌంట్ అవుతూ ఉన్నాయి. కౌంట్ అవుతున్న టైంలో ఈయన అనుకున్నాడు, ఎలా అయినా ఖచ్చితంగా నాదే గెలుపు. ఏంటండి? నాదే గెలుపు, నాదే విజయం అనుకున్నాడు. కౌంటింగ్ అయిపోయింది.
మనుషులుగా అనుకున్నాడు వాడి బస్తాల కన్నా నా బస్తాలే ఉంటాయని. కానీ సీన్ అంతా తారుమారైపోయింది. ఎందుకో తెలుసా? రహస్యంగా చేసేవి ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. అంతా నా మేలుకే కాదు. నీవు కీడు చేసి అంతా నా మేలుకే అంటే అది కుదరదు. నీవు మంచి మనసుతో, మంచి నడవడితో, మంచి స్వభావముతో, ఒక మంచి విశేషకరమైన హృదయముతో ఇతరుల గురించి ఆలోచించినప్పుడు నీ జీవితం చక్కని జీవితంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుంది కదా. ఒకని ఆశించి ఒకడి పైన అసూయ పెట్టుకొని ఒకడి జీవితాన్ని నష్టము చేయాలని చూస్తే నీ జీవితం ఎన్నటికి కూడా అక్కడే ఉంటుంది, కానీ ముందుకు సాగదు. పంట సమయంలో కౌంటింగ్ అయిపోయింది. మీకు కూడా తెలుసా? వీరి బస్తాలు కౌంట్ చేస్తున్నప్పుడు, ఆ తూకాలు వేస్తూ ఉన్నప్పుడు చివరిగా ఇతన్ని గెలుపు అనుకున్నాడు. కానీ గెలుపు ఎవరిదంటే, మనుషులు అన్యాయం చేసినా దేవుడు అన్యాయము చేసే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా న్యాయం చేసే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఈయన బస్తాల కంటే 10 బస్తాలు ఎవరి దగ్గర నుంచి దొంగలించడో, ఎవరైతే నష్టపోతాడు అని అనుకున్నాడో అతనికి అపజయం కలిగింది. కానీ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడో, ఇదిగో వారి జీవితం ఎలా ఉందంటే, వారి ముందే 10 బస్తాలంటే ఏంటండి? 10 బస్తాలంటే మామూలు విషయం కాదు కదా. 10 బస్తాలు ఎక్కువగా ధాన్యాన్ని ప్రభువు వారి జీవితంలో చేకూర్చారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఇదిగో మన జీవితాలు ఎప్పుడు కూడా చక్కని జీవితాలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇష్టకరమైన జీవితంగా ఉండాలి. ప్రార్థించేటప్పుడు మనం చేసే ప్రార్థనలో కానీ, మనం ఉంటున్న విధానంలో కానీ, దేవుని ప్రేమించే విషయంలో కానీ, ముందుకు సాగుతున్న విషయంలో కానీ, ఇదిగో మన జీవితాల్లో మనం దేవుని అద్భుతాలు చూడాలంటే ఈ మధ్యలో అడ్డంకులు ఉంటాయే, ఆ అడ్డంకులు యేసు నామములో తొలగిపోయినప్పుడే మనము అన్నిట్లో విజయాన్ని చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఇదిగో యోబు తన జీవితంలో దేవుని వైపే ఆధారపడ్డాడు, దేవుణ్ణి చూశాడు. అందుకనే విజయాన్ని చూడగలిగాడు. ఎటూ చూడలేదు, ఎవరి వైపు చూడలేదు. లాస్ట్ తన భార్య అన్న మాట ఏంటో తెలుసా? ఎందుకు ఇదంతా చచ్చిపో అంది కదా. కానీ ఆ సమయంలో కూడా యోబు నిరుత్సాహపడలేదు. కానీ ఆ సమయంలో కూడా ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాడు. శ్రమ వచ్చినప్పుడు ప్రభుని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. ఇదిగో మనం ప్రార్థించినప్పుడు, ఇదిగో ఆ శ్రమలో దేవుని ప్రేమించినప్పుడు మన జీవితంలో ప్రతి శ్రమ, ప్రతి ఆటంకం, ప్రతి ఇబ్బంది ఏమవుతుందండి? కొట్టివేయబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రేపు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ముందుకు వెళుతూ ఉండగా ఎలాంటి శ్రమ ఉన్నా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండవది ఏం చేయాలి? ఆ శ్రమలలో ప్రభుని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్. అంతా నా మంచికే, అంతా నా మేలుక. ఎస్, నా జీవితంలో ఈ కష్టము, ఈ భయంకరమైన పరిస్థితి ఇదిగో ఏదో అద్భుతాన్ని చేయడానికే. అంత సాఫీగా జరిగితే జీవితం ఏముంటుంది? అన్ని ఆటంకాలు జరుగుతూనే రేపు నీ ద్వారా అనేక మంది నడిపించబడతారు. నువ్వు చెప్పగలుగుతావు, ఇదిగో సిస్టర్, నా జీవితంలో ఇంత భయంకరమైన శ్రమ, ఇంత భయంకరమైన పోరాటం, భయంకరమైన ఇబ్బంది, ఇదిగో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదిగో నా జీవితంలో ప్రభు కార్యమని చూపించగల అద్భుతమైన సాక్ష్యం మన దగ్గర ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? 2 చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. కష్టములో, నష్టంలో ఏ మనుషుడు మనకు తోడే ఉండరు, కానీ ప్రతి విషయంలో మనకు సహాయము చేసే దేవుడు మనతో ఉన్నారండి. ఆమేన్. అందుకనే అలానే 2 చేతులు పైకెత్తి, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా
ఈ మాట చెప్దామా? కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వాటిని ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అవునయ్యా, అడిగిన వారికి అందరం అడిగిన వారికి ఇచ్చేవాడము, వెదకిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. అందరం దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. మరొకసారి చెప్తామా? నీవు నా తోడు ఉన్నావయ్యా యేసు, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా శ్రమ సమయంలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, శ్రమ సమయంలో దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? 40 రోజులు ఉపవాస ప్రార్థనే కావచ్చు, లేదా కొద్దిమంది 10 రోజులు చేద్దాము అనుకునే వాళ్ళు ఉంటారు, లేదా 20 రోజులు చేద్దాము సేవకుడితో పాటు అనుకునే వారు ఉంటారు, లేదా 40 రోజులు చేసుకునే ప్రార్థన చేద్దాము అన్నవారు ఉంటారు. అయితే ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, ఈ ఉపవాస ప్రార్థనలో ఉపవాసం ఉంటూ ఉండగా శ్రమలు రాబోతూ ఉన్నాయి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఉన్నారా? ఏం రాబోతూ ఉన్నాయి? శ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమలు రాబోతున్నాయి అనే విషయాన్ని ముందుగానే గ్రహించి ఆ శ్రమ పైన విజయం రావాలని ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. శ్రమ ఖచ్చితంగా వస్తుంది. రాగానే ఆ 5 రోజులు ఉపవాసం ఉండి ఆ శ్రమను చూసి వెనకకి ఇట్లా ముందుకు వెళ్తున్న సమయంలో రాయి తలిగిద్ది. వెంటనే ఏం చేస్తాం? ఆగిపోతాం. అవునా కాదా? ఆగిపోతామా లేదా? ఆగద్దు. ఆ రాయి పైన మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? ఆ రాయిని దాటి ముందుకు సాగే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. 5 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత శ్రమ రాగానే ఇంట్లో అపవాది ఊరుకుంటుందా? ఉంటుందా? అపవాది ఎన్నో శోధనలు తీసుకుని వస్తుంది, ఎన్నో భయంకరమైన పరిస్థితులు తీసుకుని వస్తుంది. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ప్రారంభిస్తున్నాము అని అనౌన్స్మెంట్ చేసామంతే, వెనకాల ఇన్ని కష్టాలు ఎదురయ్యాయి, ఇన్ని ఉన్నాయండి రెడీగా. రోజుకో పోరాటం, రోజుకో ఇబ్బంది. పనులు ప్రారంభించాం కానీ పనులలో ముందుకు వెళ్ళాం. నిన్న ఈ ప్రాంగణానికి మరి ఈ కడియం నుంచి అదంతా కూడా ప్రే టవర్కి సంబంధించిన క్రాటన్స్ లేకపోతే గ్రాస్ మెటీరియల్స్ అవన్నీ తీసుకొచ్చాం కదా. తీసుకొచ్చిన బ్రదర్ చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా?
ఆయన వచ్చి అలా కూర్చున్నారు అంతే. కూర్చుని ఒక మాట మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. సిస్టర్, నేను ఇంతమంది పరిచర్లకు నా దగ్గర ఉన్న మరి ప్లాంట్స్ అవన్నీ కూడా చెట్లు అన్నీ సప్లై చేశాను, ఎన్నో పరిచర్లను తిరిగాను, కానీ ఈ పరిచర్య ఏంటి సిస్టర్ నాకు అర్థం అవ్వట్లేదు. పని ప్రారంభించానో లేదో, శోధన వెనకాల శోధన, తట్టుకోలేని శోధన. మేము మాట్లాడుతూ వస్తున్నాము, ఇంకో బ్రదర్ నేను మాట్లాడుతూ వస్తున్నాం, ఎంత మహిమ ఉంటే ఈ శోధన రావాలి, ఇలాంటి అడ్డంకులు రావాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో సాఫీగా జరిగిపోయాయంట పనులన్నీ కూడా. ఆయన చెప్తున్నాడు. కానీ ఆయనలో ఉన్న ప్రార్థన జీవితాన్ని బట్టి ఎంతగానో ప్రభుని స్తుతించానండి. ఎంత భక్తిపరుడైతే ఆ మాట చెప్పాలో తెలుసా? పని ప్రారంభించిన రోజే ఆ ప్లాంట్స్ ఏవైతే, ఆ చెట్లు, ఆ గడ్డి ఏదైతే ఇంకా పని ప్రారంభించారో, ఇక్కడికి సప్లై చేయాలని, ఇక్కడికి అవన్నీ తీసుకొని రావాలో, ఆ సమయంలో వారి కుమార్తెకు భయంకరమైన యాక్సిడెంట్ అయిందంట. ఈ ముఖం అంతా కూడా, ఈ సైడ్ ముఖం అంతా కూడా రక్తపు ముగ్ధ, భయంకరమైన యాక్సిడెంట్ అయింది సిస్టర్. నాకు అనిపించింది, ఈ ఆటంకం ఉంది అంటే దేవుడు ఏదో మహిమకరమైన కార్యాలు ఈ ప్రాంతంలో చేస్తున్నారు, అది జరిగిస్తారు దేవుడు. ఈ 2025 సంవత్సరం ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు మామూలు ఉపవాస ప్రార్థనలు కాదండి. నాకెప్పుడు నా జీవితంలో, నా సర్వీస్లోనే ఎప్పుడు ఆటంకాలు జరగలేదంట. ఎక్కడికి సప్లై చేసినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అలా ఉత్తిగానే పని అయిపోయి వచ్చేవారంట. కానీ ఇక్కడికి అనగానే కరెక్ట్గా శోధన, ఏదో ఒక అడ్డంకు, లారీ ఆగిపోవడమో, వర్కర్స్ రాకపోవడమో, అలా 2 రోజులు ఆగిపోవడము. ఆ పాపకైతే, వారి పాపకి ఆయన కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని ఆ మాట చెప్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది సిస్టర్. పాప ముఖం చూడలేకపోయాను సిస్టర్. ఆ వీడియో కాల్లోనే నేను చూశాను. కనీసం ఇంటికి కూడా నేను వెళ్ళలేదు, ఎందుకంటే ప్రభు మహిమ నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చేసింది. నేను ఇక్కడ దేవుడి పని చేయాలనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాను. ఖచ్చితంగా ఈ ఆటంకము వెనుక దేవుడు ఏదో అద్భుతము చేయబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇది మొదలుకొని మాకు ఎన్నో 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 ఇబ్బందులు, కానీ చెప్తున్నాను, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు మీరు అడుగు పెడుతుండగా రెడీగా ఉండండి. ఇంట్లో శోధనలు రావచ్చు, కష్టము రావచ్చు, భర్త ద్వారా భయంకరమైన పరిస్థితి రావచ్చు, లేదా భార్య ద్వారా అనేకమైన పోరాటాలు రావచ్చు, లేదా పిల్లల ద్వారా సమస్య రావచ్చు. కానీ ఉపవాసాన్ని ఆపకండి. ప్రైజ్ ది లార్డ్. మీ తీర్మానాలు ఆపకండి. శ్రమ వస్తే యోబు వలె నిలబడి పోరాడే తీర్మానం మనకు కావాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆ శ్రమ కాలంలో యోబు ఎలా అయితే నిలబడి ముందుకు అడుగేసినప్పుడు ప్రభు నడిపిస్తాడా, వదిలిపెడతాడా? ఖచ్చితంగా నడిపించే దేవుడు. ఆయన ఎప్పుడు ఎవరిని కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. ఎన్ని పోరాటాలు ఎటు వైపు నుంచి వచ్చినా తీసుకున్న తీర్మానాలు ఆపద్దు. పని కొరకు నిర్ణయించుకున్నారు అనుకుంటా. ఈ 40 రోజులు సేవకుడు లోపడే ఉంటారు. ఒక వెన్నెముకగా ఈ పరిచర్యకు నేను ఉండాలి, ఒక బ్యాక్ బోన్ సపోర్ట్గా ఉండాలి అని అనుకున్నారు. స్టార్ట్ చేశారు. శోధనలు ఎక్కువైపోయాయి. దాని ద్వారా తీసుకున్న తీర్మానాలు ఆపకండి. హల్లెలూయా. ఎందుకంటే ఆ శోధనలు తీసుకొచ్చేది దేవుడే, దాని నుంచి విడిపించేది కూడా దేవుడే. హల్లెలూయా. ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన తర్వాతనే ఏదైనా, అంతే కదా. మన దగ్గరికి రావాలంటే దేవుని దాటుకొని రావాలి. హల్లెలూయా. అంతేనా? చప్పట్లు కొడదామా? దేవుడు చక్కగా మనందరితో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. శ్రమ కాలంలో దేవుని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. ఈ 40 days సిద్ధపడుతూ ఉన్నారు. మొదటిగా ప్రార్థన చేయాలి. నోరు తెరచి ఏం చేయాలి? ఒక రోజు ప్రార్థన చేసి వదిలిపెట్టకండి. చాలామంది ఏం చేశారు, ఎక్కడో భద్రాద్రి కొత్తగూడెం అంట, సేవకుడిని చూశాను, సేవకురాలిని చూశాను, పరిగెత్తుకుంటూ వచ్చాను, పరిగెత్తుకుంటూ వచ్చి ప్రార్థన విజ్ఞాపన ఇచ్చేసాను, మళ్ళీ వెళ్ళిపోతాను, తిరిగి ముగింపు సభకు వస్తాను అని అనుకుంటున్నారా? లేదండి. నిశ్చయముగా మీరు కూడా ఖచ్చితమైన ప్రార్థన, హల్లెలూయా, ఖచ్చితమైన భక్తి, ఆమేన్. ఒకటే, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు, అయ్యా
నేను ఇలాగనే ప్రార్థిస్తూనే ఉంటానయ్యా, నీవు నాకు కావాలి, నీ కృప నాకు కావాలని ప్రార్థనతో ముందుకు సాగుదుము గాక. హల్లెలూయా. ఇంకా ఏవైనా లోటుపాటులుంటే, మనలో ఏవైనా బలహీనతలుంటే వాటిని మనం ఏం చేయాలి? సమాధి చేసుకోవాలి. బల చెప్పింది సిస్టర్ మాట, నిజంగా సమాధి చేసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? చివరి మాట చూద్దాం. శ్రమ కాలంలో మనము చేయవలసింది మొదటిగా దేవుని వైపు చూడాలి, అనగా ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏం చేయాలి? ఒకవేళ బాగా ప్రార్థన చేసేవారు ఉంటే ఆశ పెట్టుకోవాలి. అమ్మ ఆశ ఏంటో తెలుసా? ఆమె చెప్పింది, దేవుని నేరుగా చూసే అనుభవం నాకు రావాలిరా, ఆయన నేరుగా చూసే అనుభవాలు రావాలిరా నాకు. ఎస్, ఆశపడే వారి జీవితంలో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. నేరుగా ప్రభుని చూడాలి, నేరుగా ఆయనతో మాట్లాడాలి, ఆయన స్వరము వినాలని ఆశ, అది పెట్టుకోవాలి. మంచి ప్రార్థన పరులుగా ఉన్నారేమో, లేకపోతే ఒకవేళ ఏదో ప్రార్థన చేస్తున్నారు కానీ ఇంకా నూతనమైన అభిషేకం కొరకు ప్రార్థించండి. ఉపవాస ప్రార్థనలో అన్య భాషల అభిషేకం, టంగ్స్ కదా, ఆ హోలీ స్పిరిట్ ఆ అనుభవంలోనికి మనం నడిపించబడాలి. ఆమేన్. ఇంకా గంటల తరబడి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఇంకా దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. దేవా, నీకు నాకు ఏదైనా అడ్డంకుందాయా, అది ఏ అడ్డంకైనా తీసేసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి గర్వం ఎక్కువగా ఉంటుంది. నేను ఆ పాపని చేరుకోవాలంటే మధ్యలో ఏముందండి? చెట్టు ఉంది కదా. ఇది ఒక రాయి అనుకోండి. ఈ రాయి ఆ పాప దగ్గరికి వెళ్ళాలంటే అడ్డుగా ఉంది. ఏం చేయాలి దీన్ని చెప్పండి? ఇలా తీసి పక్కకు పెట్టాలి కదా, అవునా కదా? నేను ఉపవాస ప్రార్థనలో ప్రభువుని చేరుకోవాలంటే నాలో ఉన్న బలహీనతలు ఉన్నాయే, ఈ బలహీనతలు గర్వం కావచ్చు, కోపం కావచ్చు, అసూయ కావచ్చు, కుళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు. ఇంకా చాలామంది కొన్ని అలవాట్లు ఉంటాయి. అలవాట్లు అంటే అర్థమవుతున్నాయా? అనవసరంగా అనేకుల గురించి తప్పుగా మాట్లాడే అలవాట్లు కావచ్చు. చాలామందికి సీరియల్ అలా అతుక్కొని పోతున్నారు అనుకుంటా, సీరియల్స్కి కదా. ఇంకా దేనికైనా ఏదైనా ఇంకా ఎక్కువగా దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత యూట్యూబ్ ఛానల్స్కి ఇస్తున్నారు అనుకుంటా. ఎక్కువగా ఎవరు చూసినా ముఖాలు మొత్తం ఎక్కడ చెప్పండి? ఫోన్లోనే. 2 అయిపోయిద్ది, 3 అయిపోయిద్ది, 4 అయిపోయిద్ది. మొహాలు మొత్తం ఎక్కడ? ఫోన్లోనే. కనీసం పిల్లలతో మాట్లాడే సమయం ఉండదు, భార్యతో మాట్లాడే సమయం ఉండదు, లేదా భర్తతో మాట్లాడే సమయం ఉండదు. మొత్తం అంతా ఫోన్లో పెట్టి ముఖమంతా ఏం చేస్తామండి దాని ద్వారా? అవునా? ఒకవేళ బాగా అదే దానికి అడిక్ట్ అయిపోయారు అనుకుంటా, అది తీసి పక్కకు పెట్టండి దేవుని కొరకు. హల్లెలూయా. ఇంకా ఏ బలహీనతలు, తాగుడనే అలవాట్లు ఉన్నాయేమో, లేకపోతే ఇంకా ఏవైనా కొన్ని చిన్న పొరపాట్లు ఉన్నాయేమో, వాటిని తీసి పక్కకు పెడితే ప్రభువుని మనం చేరగలుగుతాం. ఆయన నేరుగా ఆయనతో చక్కని బంధం కలిసి ముందుకు సాగగలుగుతాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చివరి మాట చూద్దామా? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం. లాస్ట్ 3వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము. ఓ జీసస్, హల్లెలూయా. 3వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాళ్ళు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. మరొకసారి చూద్దామా? యెహోవా నీకు ఆధారమగును. ఒక్క నిమిషం. అక్కడ నీకు అనే వర్డ్ తీసేసి ఏమని చెప్పాలంటే నాకు అని అనండి, లేదా నా కుటుంబానికి. ప్రైజ్ ది లార్డ్. నీకు అనే ఆ మాటను తీసి ఏం చేయండి? నాకు, నా కుటుంబానికి. ఇప్పుడు చదవండి. యెహోవా మాకు, మా కుటుంబముకు ఆధారమగును. యెహోవా నాకు, నా కుటుంబానికి, లేదా మాకు, మా కుటుంబానికి ఆధారమగును. నా కాలు చిక్కబడుకుండున్నట్లు ఆయన నన్ను కాపాడును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఆధారం ఎవరండి?
చెప్పండి, ఎవరు ఆధారం? యెహోవాయనే ఆధారం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆధారముగా చేసుకుంటే మన కాలు చిక్కబడకుండాన్నట్లుగా ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాలు చిక్కబడకుండాన్నట్లు అర్థం, ఎంతమందికి అర్థమవుతుంది? ఆయనని ఆధారం చేసుకుంటే ఏ భయంకరమైన శ్రమలో చిక్కబడకుండా, ఏ భయంకరమైన పాపంలో చిక్కబడకుండా, ఏ భయంకరమైన కష్టంలో చిక్కబడకుండా, ఏ భయంకరమైన ఊబిలో పడిపోకుండా ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఇప్పుడు ఏం చేయాలి? మూడవదిగా ఆయనని ఆధారము చేసుకోవాలి. మొదటిగా ఆయనని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చినప్పుడు రెండవదిగా, ఆ శ్రమ ఎంత పెద్ద శ్రమ అయినా ఆ శ్రమలో నిలబడి ఆ కష్టము తరమైన పరిస్థితులలో ఆ సమయంలో ప్రభుని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. జీవితాలు ఎప్పుడు సాఫీగా వెళ్ళిపోవాలనే ఆలోచన ఏ క్రైస్తవుడికి ఉండద్దండి. కష్టాలు వస్తేనే దాని వెనకాల గొప్ప విజయము. ప్రైజ్ ది లార్డ్. మూడవది, శ్రమ కాలంలో దేవునిపై ఆధారపడాలి. యెహోవాని ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుని ఆశ్రయించే వ్యక్తులుగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన పైన ఆధారపడే వారిని ఆయన ఎన్నడూ కూడా విడువని దేవుడుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆయన ఎన్నడూ కూడా మరువని దేవుడుగా ఉన్నారు. మీకు ఒకటి చెప్పనా? అందరు అనుకున్నారు సేవకుని నన్ను వీరి జీవితం కొన్ని రోజులే. మా వివాహమైన కొత్తలో చాలామంది అంటే సేవకులు కూడా, తెలిసిన వారు, బంధువులు, చుట్టుపక్కన ఉన్నవారు ఏ మాట అనేవారంటే, వీరి బ్రతుకు కొన్ని రోజులే, వీరి జీవితం ఒక నెల రోజులే, లేకపోతే ఒక 15 రోజులే, ఒక వారం రోజులే, దాని తర్వాత తెలుస్తుంది. మనుషులు అట్లనే అంటారండి. మమ్మల్ని అయితే ఎన్నో మాటలు అన్నారు. వాళ్ళు అనుకోవచ్చు, వీరి జీవితం ఎందుకు పనికిరాని జీవితంగా, అలాగనే ఉంటుంది, ఎన్ని రోజుల్లే చూద్దాము అన్నట్లుగా చాలామంది అన్నారు. చాలామంది సేవకు అంటే దేవుని పిలుపును పట్టుకొని ముందుకు వచ్చినప్పుడు చాలా భయంకరమైన మాటలు, బూతులు అన్నారండి సేవకుని నన్ను. ఆఫ్టర్ ఆల్ వీరెంత, వీరి బ్రతుకెంత. కానీ ఏ రోజు కూడా మనుషుల మాట పట్టుకోలేదండి. దేవుడినే ఆధారం చేసుకున్నాం. హల్లెలూయా. దేవుని మాటే పట్టుకున్నాం. నిజంగా చెప్తున్నాను, అనేకులు ఎవరైతే ఆ రోజున మాట్లాడారో వారి కళ్ళ ఎదుట ప్రభు ఈ రోజున ఆయన ఆధారం చేసుకున్నాం కాబట్టి ఆశ్చర్యకరంగా ప్రభు మా జీవితాల్లో ఉంచారండి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. తినడానికి తిండి ఉండని పరిస్థితి, కట్టుకోవడానికి మా బట్టలు ఏంటో తెలుసా? ఈ రోజు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ రోజు ఇట్లా కట్టుకోవడానికి, ఇంత మంచి చీరలు కట్టుకోవడానికి ఇది దేవుడిచ్చిన కృప అండి. ఆమె మా పరిస్థితి ఏంటో తెలుసా? సేవకుడి పరిస్థితి, నా పరిస్థితి అంటే మనుషులు అంటే వారు చూసినప్పుడు మా పరిస్థితి అలాగనే ఉండదు. అందుకనే వాళ్ళు వీరి జీవితం ఇంతే, వేస్ట్, ఎందుకు వీరు అన్నట్లుగానే ఆఫ్టర్ ఆల్ లాగా చూశారు అందరూ. అంటే ఆశ్రమానికి చాలామంది ఏం చేస్తారంటే, వారి కట్టుకున్న బట్టల్ని, బాగా యూస్ చేసిన బట్టల్ని, బాగా తొడుక్కున్న బట్టల్ని, పనికిరానివి ఆశ్రమాలకు ఇస్తూ ఉంటారు. చాలామంది ఈ ఏమంటారు, ఈ మైండ్, ఈ సైకాలజీ అలాగనే ఉంటుంది. ఎందుకు పనికిరానివి ఎవరికి ఇస్తారు చెప్పండి?
కొత్త ఇచ్చేవారు వేరే ఉంటారు, కానీ పనికి రాని ఇస్తారు. ఆల్రెడీ వాడికి రంధ్రాలు ఉన్నవి, బాగా యూస్ చేసినవి ప్రాముఖ్యమైన వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని లీస్ట్ కౌంట్లో ఉంటారు చూడండి, వారికి ఎలా ఉంటుంది అంటే లీస్టే ఉంటుంది ఎప్పుడు. మా జీవితం కూడా మనుషుల దృష్టిలో లీస్ట్గా ఉండేది. ఎందుకు ఆ మాట చెప్పగలుగుతున్నానంటే, ఆశ్రమానికి పిల్లలకి అంటే పిల్లల దగ్గరికి వచ్చేటప్పుడు చిరిగిపోయిన బట్టలు, ఆ వేస్ట్ యూస్ చేసిన బట్టలు తీసుకొచ్చేవారనమాట. మా పరిస్థితి ఏంటో తెలుసా? ఈ రోజున నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, కొన్ని సంవత్సరాలు సేవకుడికి నాకు వివాహమై 9 సంవత్సరాలు దాటిపోతుంది, అంటే 10వ సంవత్సరం. దాంట్లో సగం కంటే ఎక్కువగా మా జీవితం ఎలా అంటే, ఆశ్రమానికి తీసుకొచ్చిన బట్టలు ఉంటాయి కదా, ఆ చిరిగిపోయిన బట్టల్ని వేసుకునే వాళ్ళం. అంటే పిల్లలకి ఈవెన్ మేము తొడుక్కోవడానికి కూడా అసలు లేని పరిస్థితి. ఎందుకంటే వారిని పోషించడమే చాలా కష్టతరమైన పరిస్థితులు. వారికి ఒక రోజు భోజనం పెట్టడానికే చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే మా వెనకాల ఎవరు, ముందు వెనకాల ఎవరు లేరు కదా. అందుకనే ఏదైనా అందరూ పండగలు చేసుకుంటారు కదా, ఆ పండగలు చేసుకుంటుంటే అందరినీ చూసి సంతోషించే వాళ్ళం. మా పిల్లలతో ప్రార్థన చేసి అలా దేవుళ్ళలో మేము గడుపుతూ వాళ్ళకి మంచి విషయాలను పంచుకునే వాళ్ళం. ఇంకంతే. ఎప్పుడు కూడా ఇదే అంటే మనుషుల దృష్టిలో మేము ఒక ఆఫ్టర్ ఆల్ అంటే పనికి రాని జీవితం వీళ్ళది. కానీ ఇప్పుడు మేము గర్వంగా చెప్తాము, మేము ఏ రోజు డబ్బులు పెట్టి బట్టలు కొనమండి. ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసిన బిడ్డల ద్వారా దేవుడు మాకు ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? విలువైన బట్టలు. హల్లెలూయా. విలువైన బట్టలు కట్టుకునే జీవితం కాదు మా జీవితం, నిజంగా కాదు. మాకు విలువ ఎప్పుడు వచ్చిందంటే, ఆయన పైన ఆధారపడడం మేము ప్రారంభించామా, ఆ ఆధారపడుతూ ముందుకు సాగినప్పుడే ఈ విలువ లేని బొకాలకు విలువ. మొన్న సేవకుడు ఆంధ్ర మరి వెళ్ళినప్పుడు ఒక మీటింగ్లో ఏమంటారు, ఒక చీర స్పెషల్గా ఒక ఆమె ఆ చీరని మేము వస్తామని ముందుగానే వారికి ఆంధ్రాలో చీరల్ని గోల్డ్తో ఏమంటారు బ్రదర్ చేపిస్తారు కదా స్పెషల్గా. దాని కాస్ట్, ఆ చీర కాస్ట్, వారి ఇచ్చిన బట్టల కాస్ట్, అది అంతా చూస్తుంటే ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ వస్తామని ఆమె ముందుగానే దాన్ని స్పెషల్గా అట్లా ఆంధ్రలో చేపిస్తారంట. ఆమె డిజైన్ చేపించి ఆ 17,000 రూపాయల చీరను పంపిస్తే అది పట్టుకొని ఏడ్చాను. ఏంటయ్యా యేసయ్యా, ఈ 15,000 రూపాయలు కట్టుకునే జీవితం మా జీవితం కాదు, కానీ ఎంతటి గొప్ప కృప. ఆమేన్. ఆ లాస్ట్లో కూర్చున్నారు కదా ఆ బ్రదర్. హైదరాబాద్ ప్రాంతంలో నిజంగా దేవుని బిడ్డల్ని దేవుడు ఎలా కలుపుతారంటే, సేవకుడికి ఆ బ్రదర్ లెనిన్ క్లాత్ బ్రదర్ షర్ట్స్, వైట్ షర్ట్స్ వేసుకుంటే ఆయన నిజంగా దేవుని ప్రేమ గొప్పదండి. లెనిన్ క్లాత్ బండిలే ఇచ్చాడు ఆయన. అర్థమవుతుందా? అంటే మనం మనుషుల మీద ఆధారపడుతుంది కొద్దిగానే ఉంటుంది, కానీ దేవుని పైన ఆధారపడితే ఎలా ఉంటుంది తెలుసా? ఇదిగో ఇలాంటి మహిమనే మనం చూస్తాం. ఆమె నిజంగా చెప్తున్నాను, ఇంత చక్కని ప్రార్థన గోపురం చూస్తుంటే చాలా దుఃఖం వేస్తుంది. అసలు దేవా, ఈ ప్రార్థన గోపురంలో ఉండే స్థితి కాదయ్యా. ఇంత మంచి డిజైన్తో, అంత మంచి వెలుతురు, ఆ లైటింగ్స్ చూస్తుంటే
నిజంగా లాస్ట్ ఇయర్, అటుపోయిన సంవత్సరాలన్నీ కూడా నిజంగా సేవకుడు ఎంత కష్టం అంటే, ఆ రేకులకు ముందు పాక ఉండేది, ఆ పాకలో పాములు అలానే ఉండేవారు. ఆ పాములు, ఎలుకలు, అది చాలా కష్టంగా ఉందని అలాగనే ఆ పాక తీసి రేకులు వేస్తే దాంట్లో కూడా పాములు, దాంట్లో కూడా కప్పలు, అసలు తట్టుకోలేకపోయేవాళ్ళం. సేవకుల 21 రోజులు ఎలా ఉండేవారో అర్థం కాకపోయేదండి. ఆ ప్రేటవర్ చుట్టూ, ఎందుకంటే ఇదంతా అడవి ప్రాంతం, చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేవి. ఆ 21 days కూడా కఠినమైన ఉపవాసం. ఎంతటంటే చలికాలము కరెక్ట్ ప్రతి సంవత్సరం కూడా జనవరిలోనే ఉంటారు కదా. జనవరిలో ప్రతి సంవత్సరం కూడా రేకుల కింద ఎలా ఉంటాయంటే, మంచు పడుతుంటే రేకుల లోపల నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. ఆ 21 days కూడా ఆ కింద వేసిన పరుపు, ఆ బెడ్షీట్స్, బ్లాంకెట్స్ అన్నీ కూడా తడిచిపోయి ఉండేటి. ఎందుకంటే మొత్తం వాటర్ కారుతూనే ఉంటుంది, అలా ఉంటుంది రేకులు. ఎలా ఉండేవారో తెలియకపోయేది, మాకు చాలా టెన్షన్ అయిపోయేది. బయట లాస్ట్ ప్రార్థన అంతా, అంటే 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిపోయిన తర్వాత అది ఊడవడానికి వెళితే నిజంగా నేను ముక్కు పట్టుకొని ఊడ్చేదానండి. ఎందుకో తెలుసా, దాంట్లో నుంచి చనిపోయిన కప్పలు, చనిపోయిన ఎలుకలు, ఇవే ఊడుస్తుంటే, పిల్లల మేము ఊడుస్తుంటే తట్టుకోలేకపోయేవారం. ఏంటయ్యా ఇదంతా? సేవకు నేను ఒకరోజు అడిగాను, ఎలా ఉండారండి, అసలు ఎలా ఉండగలుగుతున్నారు? ఇంత భయంకరంగా ఈ ప్రార్థన గోపురంలో మీరు ఈ వాసనతో ఎలా ఉండగలిగారు 21 రోజులు అంటే? దేవుడికే తెలియాలి ప్రయాస. ఇది నా కోసం కాదు, అనేక మంది జీవితాలు కట్టపడాలి, అనేక మంది బ్రతుకులు మార్చిపడాలి. ఇంతగా మనల్ని హెచ్చించిన దేవుడు కదా, ఎంతగా రుణపడి ఉన్నాం. ఎంత కష్టమైనా నేను భరిస్తాను అనే మాట సేవకు నోటి నుండి నేను విన్నానండి. హల్లెలూయా. చాలా భయంకరమైన పరిస్థితులు. ఇన్ని సంవత్సరాలు కూడా ఆ ప్రార్థన గోపురంని చూస్తుంటేనే భయం, అంత భయంకరంగా ఉండేది లోపడంతా. కానీ ఈ సంవత్సరం నిజంగా ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలరు? నిజంగా కొద్దిమందిని దేవుడే పంపించి, నా కుమారుడు అక్కడ ఏడుస్తున్నాడని ఆ ప్రార్థన గోపురం కట్టడానికి దేవుడిచ్చిన నిజంగా ఆధిక్యత. హల్లెలూయా. నిజంగా మనుషుల వైపు ఆధారపడితే మేము అలాంటి ప్రార్థన గోపురం కట్టలేమండి. నిజంగా ఎంత గొప్ప మహిమకరమైన ప్రార్థన గోపురం చూస్తుంటే మా వల్ల అవ్వట్లేదు. దేవా, ఇదే స్థలములో ఎంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నా, కానీ ఈ రోజున సుందరమైన ప్రార్థన గోపురం. ఆమేన్. మొన్నటి రోజున డాడీ, నేను, ఫిలిప్ కూర్చొని లెక్కలేస్తుంటే ఏం అర్థం కావట్లేదు, అసలు ఎలా కట్టబడింది ఇదంతా. హల్లెలూయా, హల్లెలూయా. మేమేం చేయలేం, కానీ మేమేమి ఎవ్వరికి అంటే రిటర్న్ బ్యాక్ ఏమి ఇవ్వలేం. కానీ కన్నీళ్ళు కారుస్తూ వారు దీవించబడాలి, వారు గొప్పవారు అవ్వాలి. నిజంగా సహాయం చేసిన వారిని దేవుడు ఇంకనూ గొప్పగా ఆశీర్వదిస్తారండి. అమ్మే అంటే మనం కోరుకునేది చిన్నదే. మేము అనుకోలేదు ఇలా ప్రార్థన గోపురం ఇంత సుందరంగా ఇట్లా అని మేము అనుకోలేదు. మేము డిజైన్ కూడా చేసుకోలేదు ఇంతగా అని. అందుకనే నిజంగా మన ఊహల కందని కార్యాలంటే ఇవే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ప్రార్థన గోపురంలో నిజంగా దేవుని మహిమను చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అడుగడుగున 21 రోజులు ఎలా అయిపోతాయా అన్నట్లుగా ఉండే, కానీ ఈ సంవత్సరం నిజంగా ప్రార్థన గోపురం కట్టుకునే స్థితిని దేవుడిచ్చారు. ప్రైజ్ ది లార్డ్. సేవకులు ఖచ్చితంగా ఈ 40 days కూడా అనేకుల కొరకు ప్రార్థన చేయబోతున్నారు.
సేవకులు ఒక్కటే అన్నారు, అసలు సరైన ప్రార్థన గోపురం లేనప్పుడే ఇంత కట్టిక ఉపవాసం నేను ఉన్నాను. ఎందుకంటే అది నా తీర్మానం. ఇదంతా జరగాలి అంటే నేను నలిగిపోవాలి. దేవుని కొరకు ఏదో ఒకటి మనం చేయాలి. ఆమేన్. మనం నలిగిపోతేనే సంఘం బలపరచబడుతుంది, సంఘము దీవించబడుతుంది. మనం నలిగిపోతేనే పరిచర్య విస్తరింపబడుతుంది. మనం నలిగిపోతేనే ఈ కార్యాలన్నీ జరుగుతాయి. మనము నలిగిపోతేనే ఇక్కడున్న అమ్మమ్మలు, తాతయ్యలు, పిల్లలు అందరూ పోషింపబడతారు. ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? వారందరూ దీవించబడతారు, వారు ఉన్నతమైన స్థితిలో ఉంచబడతారు. మనం నలిగిపోదాం. నలిగిపోతేనే ప్రభు కార్యాలు. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుని గాక. ఈ 2025 సంవత్సరంలో నిజంగా చెప్తున్నాను, 2024 వరకు జరిగిన పరిచర్య ఒక వంతు ఈ 2025లో అస్సలు మనం ఈ పరిచర్యని ఎవ్వరు కూడా ఆపలేరని గట్టిగా చప్పట్లు కొడదాం. ఎన్నో శోధనలు దేవుడు ప్రపంచానికి ఈ పరిచర్యని తెలియచేస్తా అన్నారు. ఒక మహాభయంకరమైన శ్రమ మినిస్ట్రీకే, సేవకుడికే. అంటే మాకు చాలా చెడ్డ పేరు మనుషులు చూసేవారి దాంట్లో అనిపించింది. ఆగస్ట్ జూన్ మూమెంట్లో ఏంటి దేవా ఇదంతా, అసలు ఏమవుతుంది? యూట్యూబ్ ఓపెన్ చేసి చూద్దామంటే వినలేకపోతున్నాం. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నారు. అసలు ఏం తెలియని వారు మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది. ఆ సమయంలో దేవా నేను అడుగుతున్నాను, దేవా ఇదేనాయ్యా ప్రపంచానికి పరిచయం చేస్తా అన్నావు? ఇంత భయంకరమైన చెడ్డ పేరా తట్టుకోలేకపోతున్నామయ్యా, మా వల్ల అవ్వట్లేదయ్యా అంటే ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు, దీని ద్వారా గొప్ప కార్యాలను నేను చేయబోతున్నాను. ఆమేన్. చూస్తూ ఉండగానే ఎవరైతే ఎదురుగా శత్రువు వచ్చాడో వారిపైన విజయం. హల్లెలూయా. ఒక్కరు లేస్తే వారిపైన కొన్ని కోట్ల మందిని, లక్షల మందిని ప్రభు లేపి ఉన్నారండి. హల్లెలూయా. నిజంగా ఈ శ్రమ ద్వారా అనేక మంది మేము అంటే ఎవరో తెలియని వారు తెలుసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒక అమ్మ నైట్ లైవ్ కాల్స్లో, సోమవారం జరుగుతున్న లైవ్ కాల్స్లో ఒక అమ్మ ఫోన్ చేసింది. సేవకుడు లైవ్లో ఉన్నారు. ఆ రోజున అందరితో కాల్స్ మాట్లాడుతుంటే ఒక అమ్మ మాట్లాడుతుంది, బాబు నువ్వు బాగున్నావా అని అడుగుతుంటే, అమ్మ బాగున్నానమ్మా, చెప్పండి ఎవరు ఎక్కడి నుంచి అంటే, నేను వరంగల్ ప్రాంతం నుంచి ఫోన్ చేస్తున్నాను బాబు, నువ్వెవరో నాకు తెలీదు, కానీ నీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే నేను స్క్రోల్ చేస్తుంటే నీ గురించి నేను విన్నాను. అసలు ఈ పాస్టర్ అమ్మతేజ ఎవరా అని ఆ సమయంలో ఊరికి అందరూ కూడా పాస్టర్ అమ్మతేజ దొంగ 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 అని మాట్లాడుతుంటే, అసలు ఎవరా ఈయన అని పాస్టర్ అమ్మతేజ అని యూట్యూబ్లో సెర్చ్ చేసిందంట తల్లి. ఆమె యూట్యూబ్లో ఓపెన్ చేసింది మొదలుకొని సేవకుడి సాక్ష్యం విందంట మొదటిగా. దాని తర్వాత ఆమెకి ఏ పని చేయబుద్ధి కావట్లంట. సాక్ష్యం విన్న తర్వాత ఒక మెసేజ్ చూసిందంట. ఆ మెసేజ్ తర్వాత మరొక మెసేజ్ చూసిందంట. అలా చూస్తూనే ఉందంట. ఆమె చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? బాబు, నా గుండెల్లో భయంకరమైన బాధ ఉండే, ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందుల మధ్యలో నేను ఉన్నాను బాబు. ఒకానొక సమయంలో చచ్చిపోతే బాగుండు, ఈ జీవితం వద్దు అని అనిపించే పరిస్థితులు. కానీ నీ మాటలు విన్న తర్వాత, అసలు ఈ పాస్టర్ అమ్మతేజ ఎవరు అని ఆ యూట్యూబ్లో నిన్ను చూసి నీ సాక్ష్యం, నీ మెసేజెస్ అన్నీ విన్న తర్వాత బ్రతకాలని ఆశ పుట్టింది బాబు. దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఆ ధైర్యంతో ఉండేదాన్ని, ధైర్యమే లేని నాకు దేవుడు నీలో ఆయన మాటలుంచి నన్ను ధైర్యపరిచారు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆ సమయంలో ఆ సాక్ష్యం విన్నప్పుడు ప్రభుని స్తుతించాను. ఇందుకేనా ఈ శ్రమ? హల్లెలూయా. ఏమని విన్నదంట? పాస్టర్ అమ్మతేజ దొంగ అని నిందంట యూట్యూబ్లో.
చూస్తూనే ఉందంట. ఎవరు చూసినా దొంగ అన్నారు. అసలు ఈ పాస్టర్, దొంగ పాస్టర్ ఎవరని చూసిందంట. కానీ మనుషులు దొంగ అనొచ్చు, మనుషులు చాలా అవమానమైన మాటలు అనొచ్చు. ఒక సేవకుడు అంటున్నాడు, అమ్మ తేజ అనే పదమే ఆయనకి ఇష్టం ఉండదంట. అసలు అమ్మ తేజ ఏంటి, అమ్మ తేజ ఏంటండి, అసలు అది ఏం పేరు? ఆయన అసలు పాస్టరేనా? అమ్మ తేజ ఏంటి? ఒకరిని ప్రేమించకపోతే మనం ఎలా సేవకులం అవుతాం కదా? ఒకరిని ప్రేమించకపోతే మనం ఎలా దేవుని బిడ్డలం అవుతాం? నచ్చకపోయినా పర్లేదు, పాస్టర్ అమ్మ తేజ అనే. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదామా? మనుషులు నిజంగా మనుషులు, దేవుడు దేవుడే. మనుషులు దొంగ అనొచ్చు, అన్నంత మాత్రాన దొంగ అయిపోతామా? పర్లేదు. ఆయన నామంలో ఎవరైతే హేళన చేయబడతారో, ఎవరైతే నిందలు పడతారో, అవమానాలు పడతారో అనే నిమిత్తం ఎక్కడుంటుందంట పేరు? చెప్పండి, ఎక్కడ? ఎక్కడ? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? ధన్యులం అంతే. అప్పుడు అనిపించింది, దేవా ఇందుకేనయ్యా ఈ శ్రమ. అలా ఒక్కరి నోటి నుండి కాదండి, అసలు ఎవరెవరో తెలియని వారికి ఈ రోజున పాస్టర్ అమ్మ తేజ అంటే, ఈ మినిస్ట్రీస్ అంటే ఈ రోజున తెలవని వారు లేరు. ఆంధ్ర తెలంగాణలోనే కాదు, వివిధ ప్రాంతంలో మరి చాలా మరి ప్రాంతాల్లో ప్రజలు మరి యూఎస్లో కానీ ఇంకా వేరే దగ్గర ఉన్నవారు, మస్కట్, కోవైట్, దుబాయ్, ఒకటి ఏంటంటే నిజంగా ఈ రోజున శాలెం బ్రదర్కి ఒక మాట చెప్పాను. బ్రదర్ వాళ్ళు, అమ్మ వాళ్ళు, డాక్టర్ అమ్మ మాతో ఫస్ట్ టైం గడపడం అంటే ఈ సమయం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎంత సంతోషం అంటే, వీళ్ళందరూ మా కొరకు హైదరాబాద్ నుంచి, కాకినాడ నుంచి, అసలు అమ్మని చూస్తూనే మాకు సంతోషం ఆగట్లేదు. ఎప్పుడు మాతో ఇలా ఎప్పుడు ఉండలేదన్నమాట. ఈ సమయం ఇంకా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తే, ఈ సంవత్సరం ఇంతమందిని మేము సంపాదించుకున్నామా? చప్పట్లు కొడదామా? ఇంతమందిని సంపాదించుకున్నాం. శాలెం బ్రదర్కి నేను ఈ మాట చెప్పాను. బయట వేరే పనికి నేను బ్రదర్ వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు, సిస్టర్ అరుణ్ బ్రదర్ వాళ్ళు పలానా దగ్గర ఉన్నారంట, అమ్మ వాళ్ళు పలానా దగ్గర ఉన్నారు, ఇది అది అని మాట్లాడుతూ వస్తున్నప్పుడు నిజంగా బ్రదర్ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఇంతమంది మన కొరకు వచ్చేవారిని సంపాదించుకున్నాం. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఎంతో మంది సేవకులు రేపు ప్రార్థన గోపురానికి వెళ్తున్నారని కన్నీళ్లు కారుస్తూ, కోవైట్ నుంచి, మస్కట్ నుంచి, దుబాయ్ నుంచి చాలా మంది సేవకులు రేపు సేవకుడు ప్రార్థన గోపురంలోకి వెళ్తున్నారని, చివరి 40 రోజుల తర్వాత వస్తారని ఎంతో మంది సేవకులు ఫోన్ చేసి ప్రార్థిస్తున్నారు, ఏడ్చుకుంటూ మెసేజెస్ పంపిస్తున్నారు. బాబు నువ్వు జాగ్రత్త నాన్న, మంచిగా ఉండు, మీ కొరకు మేము ఉన్నాం, ప్రార్థన చేస్తాము. ఇది మేము సంపాదించుకుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది కేవలం దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం నేను చెప్తున్నాను సంఘానికి, మీరు 2024 సంవత్సరంలో సంఘముగా చాలామంది మమ్మల్ని అడిగారు. చాలామంది సంఘంలో ఉన్న వారికి, అమ్మ మీకు తెలియదు కదా, బ్రదర్ మీకు తెలియదు కదా, సంఘంలో ఉన్న వారిని చాలామంది వేరే వాళ్ళు, మీ పాస్టర్ దొంగ అంట కదా, ఎందుకు ఆ మందిరానికి వెళ్తున్నారు, మీ సేవకుడు దొంగ అంట కదా, చాలామంది చాలా భయంకరమైన మాటలు అన్నారు. వేరే దగ్గరికి వెళ్ళేవారు, వేరే హిందువులు లేకపోతే వేరే ప్రాంతానికి చెందినవారు, బ్రదర్స్, పండితపురం వాళ్ళు చాలామంది, సిస్టర్ చాలామంది వేరే వాళ్ళు ఫోన్స్లో స్టేటస్ పెట్టుకుంటున్నారు, పాస్టర్ అమ్మ తేజ దొంగ, మా వల్ల కావట్లేదు, ఈ మాటలు వినలేకపోతూ ఉన్నాం, మీ పాస్టర్ దొంగ అంట కదా, ఎందుకు వెళ్తున్నారు, ఇది మా వల్ల కావట్లేదు, మాకు తెలుసు మీరు ఎంత బాధపడ్డారో. కానీ చెప్తున్నాను, ఈ 2024 సంవత్సరంలో సంఘముగా మీరు ఎంత కుమిలిపోయారో. ఎందుకంటే ఎవరైనా సేవకుని అంటే ఎవరు కూడా తట్టుకోలేని వారు. నిజంగా మీరందరూ మాతో ఉండడం చాలా సంతోషం. సంఘముగా
మీరు ఎన్నో మాటలు మీరు అనేకుల ద్వారా వినవచ్చు, పండితపురం నుంచి కావచ్చు, కొత్తగూడెం నుంచి కావచ్చు. కానీ ఈ 2025వ సంవత్సరంలో మొత్తం తారుమారవ్వబోతుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎవరి నోటి నుంచి 2024 సంవత్సరం మీ పాస్టర్ దొంగ అంట కదా అన్నారు, 2020 సంవత్సరంలో బ్రదర్ ఒక్కసారి మీ పాస్టర్ గారితో ప్రార్థన చేయించరా అని అడిగే రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా. పాస్టర్ అమ్మతేజ గారితో ప్రార్థన చేయించండి ప్లీజ్ అని అడిగే రోజులు రాబోతున్నాయి. ఆల్రెడీ వచ్చేసాయి. ఎన్నో గొప్ప సాక్ష్యాలు వింటున్నాం. బయటికి వెళ్తే ఎంతో మంది, ఈ రోజున సేవకుడు ఉదయం చెప్పారు, ఎంతో మంది ఫొటోస్ దిగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళిన గుర్తింపు, ఈ గుర్తింపు ఎక్కడదంటే ప్రభు పైన ఆధారపడ్డందుకు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ సంవత్సరపు చరిత్రలే మారిపోబోతున్నాయి. హల్లెలూయా. 2017వ సంవత్సరంలో నేను సేవకుడికి చెప్పాను, ఇంత షార్ట్ పీరియడ్లో ఏ సేవకుడిని ప్రభు ఆశీర్వదించలేదు. 2017 సంవత్సరంలో ప్రారంభించబడింది ఈ పరిచర్య. ఇది 2025 అంటే ఎన్ని సంవత్సరాలు తల్లి? ఎన్ని సంవత్సరాలు? 2017 డిసెంబర్ 25వ తారీఖు ప్రారంభించి ఇది 2025 అంటే 8 సంవత్సరాలు. మీరు ఈ ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే 7-8 సంవత్సరాలు, 7 కంప్లీట్ అయిపోయి అంతే కదా. ఆంధ్ర తెలంగాణలో ఈ రోజున ఏ సేవకుని ఇంత షార్ట్ పీరియడ్లో ఏ సేవకుని ప్రభు ఆశీర్వదించలేదు. మీరు ఏ సేవకునైనా చూడండి, చాలా రోజులు చాలా సంవత్సరాలు పట్టింది. ఈ సేవకుడితో చెప్పాను, అండి ఎంత గొప్ప దేవుడు కదా, ఇదిగో మనం ఇలాగనే నమ్మకంగా ముందుకు సాగుదాం. ఆమె ఈ నమ్మకాన్నే చూశాడు దేవుడు. ఆమె మేము చాలా ప్రౌడ్గా చెప్పగలుగుతాం ప్రభు సన్నిధానంలో. అంతే, ప్రతి దాంట్లో నమ్మకంగా ఉంటే ప్రభు ఎక్కడికైనా తీసుకొని నిలబెడతాడండి. ఆమేన్. హల్లెలూయా. చాలా సేవకుడు నిజంగా ఆయన కన్నీరు ఉపవాసం, కన్నీటి ప్రార్థన, ఇదే ఆ ప్రార్థననే ఇంత రివైవల్ని ఇక్కడ దేవుడు జరిగిస్తున్నారు. ఈ రివైవల్ ఈ ప్రాంతంలో ప్రభు తీసుకొని వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. ఈ 2025 సంవత్సరంలో జరుగుతున్న ఈ మహిమకరమైన ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనకి వచ్చిన మీరందరూ దీవించబడుదురుగాక. ఆమేన్. ప్రభు గొప్ప కార్యాలు మీ జీవితాల్లో, మనందరి జీవితంలో, మన పరిచర్య జీవితాల్లో దేవుడు అత్యధికమైన దీవెనల చేత మనల్ని నింపునుగాక. ఆమేన్. మనమందరం గొప్పవారవుదుము గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయాలి, దేవుణ్ణి ప్రేమించాలి శ్రమలో. 3వది ఆధారపడాలి. ఇవి 3 పట్టుకొని రేపు దేంట్లో అడుగు పెడదాం? ఉపవాస ప్రార్థనలో. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ప్రారంభపు ఒక్కరోజు ప్రార్థన ఉంటే సరిపోదు, అర్థమవుతుందా? అందుకనే ఏముండాలి? ప్రార్థన. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థించండి. లేదా మా వల్ల చేత కాదు అన్న పర్లేదు, ఒక సమయం, ప్రత్యేకింపబడిన సమయం, ఒక ప్రతిష్ఠించుకున్న సమయాన్ని, ఆ సమయము దేవునికే ఇవ్వండి. ఆమేన్. కార్యాలు చూడాలనుకుంటున్నారు కదా, సమయం దేవునికి ఇస్తే కార్యాలు చూస్తారు. ఆమేన్. ప్రార్థన చేయండి. ఉపవాసం ఉండకపోయినా, చేత కాదు అన్న పర్లేదు, కానీ సమయం పెట్టుకొని ప్రార్థన చేయండి, ప్రార్థించండి. మనము ప్రార్థిద్దాం, సేవకుడు ప్రార్థిస్తాడు, మనము ప్రార్థిస్తాం. చివరిగా ఏంటో తెలుసా? ప్రభు కార్యాలు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా.